భాగంలో ఒక డార్క్ పిగ్మెంటేషన్ కలర్లో వస్తుంది. ముడతలు పడడం కానీ డార్క్ పిగ్మెంటేషన్ రావడం కానీ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటాం. దిస్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ప్రిడిక్టర్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మెటబాలిక్ సిండ్రోమ్. మెటబాలిక్ సిండ్రోమ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ డిసీజ్. ఇట్ ఈస్ ఇంక్లూజన్ ఆఫ్ చాలా అన్ని రకాల డిసీజ్ కలిసి మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ నథింగ్ బట్ హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువగా ఉండడం, హై గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్, దట్ ఈస్ కాల్డ్ డయాబెటీస్, అండ్ ఒబేసిటీ, ఇంక్రీజ్డ్ ఒబేసిటీ. నథింగ్ బట్ మనం ఒబేసిటీ అంటే ఎక్కువ బరువు పెరగడం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉంటుంది. మేల్స్లో చూసుకున్నట్టయితే వేస్ట్ సర్కంఫరెన్స్ వచ్చేసి మోర్ దెన్ 40 ఇంచెస్ ఉంటుంది. ఫీమేల్స్లో అయితే మోర్ దెన్ 35 ఇంచెస్ ఉంటుంది. అండ్ ఇంక్రీజ్డ్ లిపిడ్ లెవెల్స్, ఇంక్రీజ్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇన్ ద బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ లిపిడ్ ప్రొఫైల్ మనం చూసుకున్నట్టయితే దాంట్లో ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ మోర్ దెన్ 150 mg/100 ml ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం హెచ్డిఎల్ లెవెల్స్ వచ్చేసి మేల్స్లో అయితే లెస్ దెన్ 40 అండ్ ఫీమేల్స్లో అయితే లెస్ దెన్ 50 mg ఉంటుంది. సో మనం ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉన్నైతే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? సో మోస్ట్ ఇంపార్టెంట్ టు ఓవర్కమ్ ద ఇన్సులిన్ రెసిస్టెంట్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి, ఒబేసిటీ ఉండి, హైపర్టెన్షన్ ఉండి, ఇంక్రీజ్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటే డెఫినెట్లీ యూ విల్ మెయింటైన్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్. అండ్ లాస్ట్ టైం నేను చెప్పాను డయాబెటిక్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలో చెప్పాను. దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 to 45 minutes ఎవ్రీ డే ఫర్ 5 days ఇన్ ఎ వీక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ నథింగ్ బట్ స్విమ్మింగ్ కానీ, ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ, జుంబా డ్యాన్స్ కానీ, వాకింగ్ కానీ, డాన్సింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, అట్లీస్ట్ 30 to 45 minutes పర్ డే, అట్లీస్ట్ 5 days ఇన్ ఎ వీక్ ఈజ్ ఎనఫ్ టు మెయింటైన్ ద to decrease the overcome the insulin resistant in our body. So guys, this is the topic today, and please follow my channel and subscribe. If you have any doubt, please comment in the comment box. Definitely I will clarify. Thank you. Have a great day. Good morning.